హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హియర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ. నాన్ స్పాయిలర్ ఏం కాదు, మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో 3 విషయాలు మనం క్లియర్గా చెప్పుకోవాలి. ఒకటి మ్యూజిక్, ఒకటి ఇంకో 2 విశ్వక్సేన్ యాక్టింగ్, 3 సినిమా స్టోరీ లైన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మ్యూజిక్ అయితే సినిమా స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద పేజ్ వరకు, అంటే నా పర్సనల్గా నా ఒపీనియన్ ఏంటంటే యువన్ శంకర్ రాజా మ్యూజిక్ చాలా 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 బాగా ఇచ్చాడు సినిమాకి తగ్గట్టుగా. కొన్ని చోట్ల ఓవర్ ద హైప్ ఉన్నా కూడా చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ రెండో పాయింట్ విశ్వక్ యాక్టింగ్. ఒక్క గోదావరి స్లాంగ్ తప్పించి సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా విశ్వక్ ఆ క్యారెక్టర్లో మునిగిపోయాడు అనిపించింది నాకైతే. చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ మూడో పాయింట్ ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ లేదా స్టోరీ పాయింట్ కానీ, స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ నుంచి ఎండింగ్ ఆఫ్ ద పేజ్ వరకు స్టోరీని ఎక్కడా వదలలేదు. కామెడీ అని, లవ్ అని దాన్ని ఎక్కడా డైవర్ట్ చేయలేదు. ఎండింగ్ దాకా అదే ప్లాట్లో వెళ్ళాడు, అదే సీరియస్నెస్లో వెళ్ళారు. అండ్ ఇందులో ఒక 20 to 30 మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే ఆ 20 to 30 మెయిన్ క్యారెక్టర్స్ని ప్రతి ఒక్కరిని చాలా బాగా వాడుకున్నారనిపించింది నాకైతే. అండ్ అక్కడ గోదావరి చుట్టుపక్కల మొత్తం వాతావరణాలు, ఏరియాలు అవి ఏం చూపించలేదు, కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక పొలిటికల్ డ్రామా, ఒక మనిషి, ఒక నార్మల్ మనిషి ఒక పొలిటికల్ లీడర్ ఎలా అయ్యాడు అనే పాయింట్లో తీసుకెళ్లారు సినిమాని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, హీరోయిన్కి ఈ మధ్యకాలంలో, నాకు తెలిసి ఈ హీరోయిన్ అని కాదు, ఏ హీరోయిన్కైనా సరే ఈ మధ్యకాలంలో సినిమాలు చూసుకుంటే జస్ట్ ఏదో లవ్ కోసం లేదంటే రొమాన్స్ కోసమో పెట్టుకుని వదిలేసే తప్పితే స్టోరీని ఇన్వాల్వ్ చేసిన సినిమాలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను చూడాల. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇదే పూర్తిగా స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అండ్ సినిమా చూసిన తర్వాత నీకు నచ్చిందా నచ్చలేదా అని అడిగితే మటుకు పక్కా నచ్చింది సినిమా. బట్ ఒకటి చెప్తా, సినిమా అంతా ఒక ఎత్తు ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా బాగా నచ్చింది నాకు, ఒక హైప్ ఇచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న డిసప్పాయింట్మెంట్, క్లైమాక్స్లో కొంచెం సినిమాని తేల్చేసాడు అనే ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే ఏ సినిమాకైనా ఒక ఫస్ట్ నుంచి ఎలా ఉన్నా లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 40 minutes ఆయుపట్టు అనమాట. అంటే సినిమా బాగుందా లేదా అన్నది ఆ లాస్ట్ 40 minutesలోనే తేలిపోతుంది. ఎందుకంటే ఎంత స్లో ఉన్నా ఆ లాస్ట్ 40 minutesలో జై అని లేపితే మటుకు సినిమా ఒక రేంజ్లో ఉండాలి. అక్కడ మైనస్ అయింది సినిమాకి. ఆ లాస్ట్ 40 minutes కొంచెం డల్ మూడ్లో వెళ్ళిపోతుంది. అంత ప్రెడిక్టబుల్గా అయిపోవడం వల్ల అంత ఇంట్రెస్ట్ అనేది జనాలకి రాకపోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే విశ్వక్ తీసిన సినిమాల్లో వన్ ఆఫ్ ద అంటే బెస్ట్ అని నేను చెప్పను, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని అనిపించింది నాకైతే పర్సనల్గా. సినిమా నచ్చింది. కంపల్సరీ పొలిటికల్గా నేను చూడొచ్చు, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి చూడొచ్చు, నేను యాక్షన్ చూస్తాను అనుకుంటే మటుకు పక్కా ఈ వీకెండ్ థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఒకటే చెప్తా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.